వెల్కమ్ టు ఎస్ఎస్ కలెక్షన్స్. నేను మీ శారద. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మా ఇంట్లో పెంచుకునే తాబేలు గురించి చెప్తానండి. ఇది దీనికి మా ఇంట్లో పెంచుకునే తాబేలండి. జంబు అని పేరు పెట్టుకున్నాము. దీనికి చాలా ముద్దుగా ఉంటుందండి. ఈ జంబు దాదాపు మా ఇంట్లో 1.5 year నుంచి ఉంటుందండి. నేను చాలా చిన్న పిల్లని కొనుక్కొచ్చుకున్నాను. దీన్ని 1 రూపీ కాయిన్ అంత ఉందండి నేను కొనుక్కొచ్చినప్పుడు. ఇది చాలా ముద్దుగా ఉండేది. మనం పిలిచినా కూడా దీనికి జంబు అని పేరు పెట్టాను. పిలిచినా కూడా చాలా బాగా రియాక్ట్ అయ్యేది. చాలా బాగుండేది. చాలా యాక్టివ్గా కూడా ఉండేది. దానికి ఫుడ్ ఇచ్చారండి. రోజు దానికి ఫుడ్ వేసేవాళ్ళం. చక్కగా తినేది. దాన్ని చిన్న టబ్లో పెట్టి డైలీ క్లీన్ చేసేవాళ్ళం. చాలా బాగుండేది. మేము ఎటు తిరుగుతుంటే అటు చూస్తూ ఉండేది. చాలా ముద్దుగా ఉండేదండి. అది పెద్ద పెరిగిన కొద్దీ క్రమేణా మేము ఫ్రూట్స్ తిన్నా, లేకపోతే గ్రేప్స్ కానీ, దానిమ్మ గింజలు కానీ, ఇలాంటివి ఏదన్నా తిన్నా ఒక గింజ వేస్తే చక్కగా తినేసేదండి ఇష్టంగా. చాలా బాగుండేది. కానీ దానికి సడన్గా ఏమైందో తెలియదండి. చాలా పెద్దదైంది. ఇంత పెద్దగా అయ్యింది. దానికి ఐస్ అనేవి స్వెల్లింగ్ లాగా వచ్చేసాయి. దాన్ని అది తగ్గించడం కోసం, దాన్ని బతికించడం కోసం నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదండి. ఈవెన్ ఆఖరికి హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాను. చూస్తున్నారు కదా, దానికి ఐ డ్రాప్స్ రాశారు. ఆ స్వెల్లింగ్ అలా ఉండడం వల్ల కళ్ళు తెరిచేది కాదు, మూసుకునే ఉండేది. ఫుడ్ కూడా సరిగా తినేది కాదండి. ఒకరోజు తింటే ఒకరోజు సన్సెట్లో పెట్టమన్నారని సన్సెట్లో పెట్టేదాన్ని. యూట్యూబ్లో వీడియోలు చూసేదాన్ని. గూగుల్లో సెర్చ్ చేశాను. దానికి లైట్ యూవీ లైట్ పెట్టమన్నారని లైట్ సెట్ కొన్నాను. లైట్ కింద పెట్టేదాన్ని. ఇవన్నీ చేస్తూనే దాన్ని నేనేం చేశానంటే హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళానండి. ఒక 1 month వరకు ఫుడ్ ఒక పూట తింటే ఒక పూట తినకుండా అలా ఇబ్బంది పడుతూ ఉండేదండి. ఇలా కాదు, పెట్స్ని చూసే హాస్పిటల్కి తీసుకెళ్దామని తీసుకెళ్ళానండి. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళైతే చూసి దీనికి కడుపులో వామ్స్ ఉన్నాయి, దీనికి షెల్ కిందంతా ఇన్ఫెక్షన్ వచ్చేసింది అని చెప్పారండి. ఆ చెప్పడం నాకు అసలు ఏం అర్థం కాలేదు. దానికి ఫీవర్ కూడా ఉందంటండి. నేను అది మూలుగుతుంటే కూడా విన్నానండి. నేను డాక్టర్స్కి అదే చెప్పాను. నేను అబ్జర్వ్ చేసింది. మనం ఒంట్లో బాగాలేకపోతే ఎలా అయితే మూలుగుతామో అలా మూలిగేదండి. ఎంత చిన్నగా చాలా జాలేసేది దాన్ని చూసి నాకు. నేనైతే హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళానండి. దానికి ఐ డ్రాప్స్ రాశారు, మెడిసిన్ ఇచ్చారు. దీనికి ఫస్ట్ పిన్నమనేనికి తీసుకెళ్ళానండి. అక్కడికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎక్స్రే తీశారండి. అల్ట్రాసౌండ్ స్కాన్ చేశారు, ఎక్స్రే తీశారు. నెక్స్ట్ వచ్చేసి దానికి ఫీవర్ చూశారు. నెక్స్ట్ దాని పొట్టలో వామ్స్ ఉన్నాయని చెక్ చేశారు. చాలా బాగా కేరింగ్ తీసుకొని బాగా చూసారండి వాళ్ళైతే దానికి ఒక ట్యాబ్లెట్ రాశారు. ఎలాగైనా ట్యాబ్లెట్ తినిపించమన్నారు. బట్ అది ఫుడ్ తీసుకునేది కాదండి. నేను ఆ ట్యాబ్లెట్ని వాటర్లో కరిగించి ఆ చిన్న ఇంజెక్షన్తో దాని నోరు కూడా తెరిచేది కాదండి. చూడండి ఎలా లోపలికి వెళ్ళిపోతుందో. అలా చిన్నగా బతిన్లాడి చిన్నగా ఇలా అంటే ముందుకు వచ్చేసేది. ఆ స్కిన్ దగ్గర పట్టుకోనంటే అలానే కష్టపడి నేనైతే ఆ మెడిసిన్ కూడా వేశానండి. మెడిసిన్ వేశాను, ఐ డ్రాప్స్ వేశాను. ఎండలో పెట్టమన్నారని ఎండలో పెట్టాను. చాలా చేశానండి. ఎంత చేసినా కూడా నేను దాన్ని బతికించుకోలేకపోయానండి. కానీ నేను ఆ రోజు మటుకు చాలా బాగా ఏడ్చేశాను. ఇంకెప్పుడూ కూడా ఇలాంటి పెట్స్ని తెచ్చుకోకూడదు అని అనిపించింది. అంత చిన్నదాన్ని కూడా నేను బతికించలేకపోయానే అని బాధేసింది. కాకపోతే మరణం అనేది దేనికైనా తప్పదు కదండి. చూడండి, దాన్ని అయితే ఇలా పెట్టేసామండి. ఇది చిన్నప్పుడు చేసిన అల్లరి చూడండి. చాలా అల్లరి చేసేదండి. దానికి ఆ చెట్టు అంటే చాలా ఇష్టం. ఆ టబ్లో ఆ చెట్టు పెట్టేవాళ్ళం. ఆ చెట్టు లేకుండా ఉండేది కాదు. పిల్లలు తీస్తుంటే గొడవ చేసేది. ఆ రాయి మీద ఎక్కి కూర్చొని అలిగేదండి. ఆ చెట్టు ఎందుకు తీస్తారని చెప్పేసి తీయనిచ్చేది కాదు. పిల్లలేమో చెట్టు లాగాలని చూసేవాళ్ళు. దాన్ని అలా ఆడిస్తూ ఉండేవాళ్ళు. చాలా సరదాగా బాగా ఆడుకునేదండి. ఆ చెట్టు లేనిది అసలు కాసేపు కూడా ఊరుకునేది కాదండి. ఆ చెట్టు మీదకి ఎక్కి కూర్చోవడం, అల్లరి చేయడం, దాని మించి దూకడం, కిందకి నీళ్ళల్లోకి అలా అల్లరి చేస్తూ ఉండేది. చాలా బాగుండేదండి.
ఇది చిన్న పిల్లప్పుడు తీసుకొచ్చామండి. ఎంతండి, రూపాయి బిళ్ళ, 2 రూపాయల బిళ్ళ అంతే ఉండేది. దగ్గరగా జూమ్ చేసి తీయడం వల్ల అలా కనిపిస్తుంది, కానీ చాలా చిన్నపిల్ల. తీసుకొచ్చాక ఎంత ఒక 1 వీక్ 10 డేస్ అంతే ఉందా, అంత పిల్లప్పుడే ఈ వీడియో తీసామండి. చూడండి, అది బయటికి వెళ్ళిపోవాలని గడప ఎక్కేసింది అప్పుడే అంత చిన్నపిల్లప్పుడే అది గడప అంత యాక్టివ్గా ఉండేది. కానీ దానికి ఆ జబ్బు ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు. ఎంత యాక్టివ్గా ఉండేదంటే, అమ్మో ఏంటి తాబేళ్ళు ఇంత యాక్టివ్గా ఇంత స్పీడ్గా ఉంటాయా అనుకునేదాన్ని నేను. తాబేలు అంటే కూర్మం కదండి, లక్ష్మీదేవికి చాలా ఇష్టమైంది. చూడండి, చాలా ముద్దుగా చక్కగా తిరిగేది ఇంట్లో. అసలు ఎక్కడెక్కడికి ఎక్కేసేదండి. పిల్లలైతే ఫుడ్ ఫీడ్ చేస్తుంటే దానికి చూడండి, గింజిస్తే ఆ గింజ ఫుడ్ చిన్న చిన్న గింజల్లాగా ఉంటాయండి అవి. అది పట్టుకొని వాటితో పాటు పైకి లేచేది, దాన్ని కొరికేసేది సగానికి. చేత్తో ఇస్తే చక్కగా తీసుకునేది. వాళ్ళు మామూలుగా దాన్ని అందులోంచి తీయకపోతే అటు నుంచి తిరుగుతుంటే తీయమని గొడవ చేసేది టబ్లోంచి. చూడండి, అది పిల్లలు మంచం మీద స్నాక్స్ డబ్బా అండి, పక్కన దిండుంటే సందులోకి దూరిపోయింది. అలా దూరిపోయేది. ఎంత అల్లరి చేసేదంటే అంత అల్లరి చేసేది. చాలా బాగా ఉండేదండి. కానీ అసలు సడన్గా అలా అయిపోయింది. దానికి ఎందుకో ఏంటో మాకు కూడా అర్థం కాలేదు. నేను పడుకుంటే అది చూడండి, పిల్లలు బెడ్ మీద పెడితే నా తలలోకి జుట్టులోకి దూరిపోయి నన్ను అసలు పడుకోనివ్వకుండా లేపేసేసింది. ఎంత గొడవ చేసిందో అసలు అది. దానికి ఏదన్నా అరిచినా కూడా అర్థమైందండి. మనం అరిచి కోప్పడ్డా కూడా మన దగ్గర ఉండకుండా పిల్లల దగ్గరికి వెళ్ళిపోయేది. సైలెంట్గా కూర్చునేది ఒక్కోసారి. అంత జ్ఞానం ఉందండి అంత చిన్న జీవికి కూడా. చూడండి, జుట్టులో ఉండి ఎలా దూరి గీరేసి పీకేసేస్తుందో నన్ను. నేను లేచి ఇప్పుడు కసురుతాను దాన్ని. కసిరితే చూడండి ఎలా చేసిద్దో అది. నేను దాన్ని తీసి పక్కన పెట్టి కోప్పడితే అది నా దగ్గర ఉండకుండా అలాగే పిల్లల దగ్గరికి వెళ్ళిపోయిందండి. ఓ రోజంతా నా దగ్గరికి కూడా రాలేదు. పిలిచినా ఎంత కోపమో దానికి. చూడండి ఎలా వెళ్ళిపోయిద్దో చూడండి. ఎందుకు అల్లరి చేసావని అన్నానని అది ఉండకుండా వెళ్ళిపోయిద్ది. పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ కలసందుల్లో దూరిపోయేది. ఇలా అల్లరి చేసేదండి ఇంట్లో. ఎంత ముద్దుగా ఉండేదో అసలు. దీన్ని ఎక్కడికన్నా ఊరికి వెళ్ళినా కూడా పట్టుకెళ్ళిపోయే వాళ్ళం, డబ్బాల బాక్స్లో పెట్టుకొని. చివరాఖరికి ఇలా చనిపోయిందండి.